సంస్థల్లో బౌన్సర్లు ఎందుకు? ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఎక్కడా లేని బౌన్సర్ల కల్చర్ మోహన్ బాబు విద్యా సంస్థల్లో మాత్రమే ఎందుకు అవసరం వచ్చింది? గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో పాటు కేంద్రానికి మంచు ఫ్యామిలీ విద్యా సంస్థల తల్లిదండ్రులు అసోసియేషన్ ఫిర్యాదు చేసినట్లు బౌన్సర్లతో పిల్లలను బెదిరిస్తున్నారనే ఆరోపణలో నిజముందా? అసలెందుకు శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో బౌన్సర్లు కనిపిస్తున్నారు? ఇక్కడ విద్యావంతులను తయారు చేస్తారా లేక బౌన్సర్ల ట్రైనింగ్ ఇస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ విద్యానికేతన్ సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా స్థాపించిన విద్యా సంస్థ. గతంలో ఈ విద్యా సంస్థల్లో పిల్లలను చేర్పించడానికి తమకు తాహతు లేకపోయినప్పటికీ అప్పులు చేసి మరీ చేర్పించారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో అత్యున్నత ప్రమాణాలు, ఫలితాలు చూపించిన సంస్థ. రాయలసీమ జిల్లాలో తిరుగులేని విద్యా సంస్థ. బోధనేతర సిబ్బంది కూడా క్రమశిక్షణతో ఉండేవారన్న పేరు. విద్యార్థులు క్రమశిక్షణతో తయారవుతారన్న నమ్మకంతో తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను అక్కడ చేర్పించేవారు. కానీ ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వార్ సోషల్ మీడియాలో వారు ట్రోల్ చేస్తున్న తీరు, వారి విద్యా సంస్థల్లో బౌన్సర్ల హడావిడి ఎక్కడ చూసినా అవి చర్చల్లో నలుగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు అనేక ప్రశ్నలు తల్లిదండ్రులతో పాటు అందరిలోనూ వస్తున్నాయి. విద్యా సంస్థల యాజమాన్యం వ్యవహార తీరుపై తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెగ్యులర్ గా విద్యా సంస్థల్లో సెక్యూరిటీ వ్యవస్థను రిటైర్డ్ మిలిటరీ సిబ్బంది, రిటైర్డ్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వారి నేతృత్వంలో క్రమశిక్షణ కలిగిన సిబ్బందిని నియమించుకుంటారు. అయితే శ్రీ విద్యానికేతన్లో చూస్తే రంగంపేట చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులను బౌన్సర్లుగా తయారు చేసి పెట్టుకుంటున్నారు. సినిమా వారు కాబట్టి బౌన్సర్లు ఉంటేని అడావిడి అనుకుంటున్నారా లేక మరో కారణమో తెలియదు. కానీ మోహన్ బాబు విద్యా సంస్థల్లో అందరూ కండలు తిరిగిన యువకులే ఉద్యోగులుగా ఉన్నారు. అది కూడా సెక్యూరిటీగా వ్యవహరించి కండల వీరులు వేరు, బౌన్సర్లు వేరు. తన తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణులతో విభేదిస్తున్న మరో హీరో మంచు మనోజ్ తాజాగా తిరుపతి నుంచి శ్రీ విద్యానికేతన్ వద్దకు వచ్చినప్పుడు ఆయనకు రక్షణగా కొందరు, ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్లు మరికొందరు గొడవపడ్డారు. ఆ సమయంలో వారు బూతులు తిడుతూ మీడియా మీదకు గొడవకు కూడా వచ్చారంటే వారి డిసిప్లిన్ ఏ పాటితో అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంతో విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎందుకన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ కూడా అనుమతులు లేకుండా భారీ ర్యాలీతో శ్రీ విద్యానికేతన్ కి వచ్చారు. ఆ సమయంలో సైలెన్సర్లు తీసివేసిన ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ప్రతి మోటార్ బైక్ పై 3 యువకులున్నారు. అయినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ముఖ్యంగా శ్రీనివాస మంగాపురం మీదుగా ఆ ర్యాలీ వచ్చింది. ఆలయం సమీపంలో కూడా యువకులు కేకలు వేస్తూ హడావిడి చేశారు. పోలీసులు కనీసం న్యూసెన్స్ కేసు కూడా పెట్టలేదు. దాంతో పాటు యూనివర్సిటీ వద్ద 2 వర్గాల బౌన్సర్లు పోలీసుల ఎదుటే కొట్టుకున్నారు. అయినా పోలీసులు రియాక్ట్ కాలేదు. దాంతో సినిమా వారు కాబట్టి కేసులు పెట్టరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓవైపు రంగంపేటలో జల్లికట్టు జరుగుతుంది. ఆ సమయంలో మనోజ్ ర్యాలీతో ట్రాఫిక్ మొత్తం అరగంట పాటు ఆగిపోయింది. దీనికి సాయంత్రం కూడా మోహన్ బాబు విద్యా సంస్థల ఎదుట ఇదే పరిస్థితి కనిపించింది. అయినా పోలీసుల్లో ఎలాంటి రియాక్షన్ లేదు. కనీసం విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎందుకున్నారు, వారి చేతుల్లో లాఠీలు ఎందుకున్నాయి అని పోలీసులు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు మనోజ్ ర్యాలీకి విద్యా సంస్థల్లో బౌన్సర్లకు అనుమతులు ఉన్నాయా, విద్యా సంస్థల్లో ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు అన్న వాటిని కూడా పోలీసులు పట్టించుకోలేదు. అక్కడ మంచు ఫ్యామిలీ రగడను సినిమా చూసినట్లు చూసి వెళ్లిపోయారు. ఇటీవల ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసి గాయపరిచిన కేసులో కూడా ఉదారంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. మరి మంచు ఫ్యామిలీపై అంత అభిమానం ఎందుకో వారికి తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.